ముందుగా అందరికీ హ్యాపీ శివరాత్రి, మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఎందుకంటే మనం ఈ రోజు కంప్లీట్ 3 రోజులు కంప్లీట్ చేశాను ఉపవాసం ఉండి. నా బోర్డు మీద క్లియర్ గా మెన్షన్ చేసాను. ప్రతి రోజు మనం 6 నుంచి 8 కిలోమీటర్లు నడిచినాం. పొద్దున 4 AM వేకప్ లేచి సో వాకింగ్ కంప్లీట్ చేసినాము. 3 రోజులు ఏం తినకుండా ఉన్నాము. ప్రతి రోజు ఒక కొబ్బరి బొండం తాగినాను, 3 లీటర్స్ వాటర్ తాగినాను. ఎలాంటి ఫుడ్ తీసుకోలేదు. సో ఈరోజు శివరాత్రి ఓన్లీ నేను పొద్దు నుంచి ఎక్కడెక్కడ తిరిగినా, ఏ గుడికి వెళ్ళినా క్లియర్ గా మీకు చెప్తాను. చూడండి, ఫస్ట్ వీడియో వరకు ఎండ్ వరకు చూడండి. చాలా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. శివరాత్రి మా అదృష్టం ఏంటంటే ప్రతి ఒక్క గుడి దగ్గర మంచి దర్శనం అయింది. ఫస్ట్ మా ఇంటి నుంచి బయలుదేరి చక్కగా పోయినాం సిటీలో. సో అక్కడ పోయిన తర్వాత బోరంపేట దగ్గర మనకి ఇక్కడ వచ్చేసి జగన్నాథ్ టెంపుల్ ఉంటది. సో అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ దర్శనం అయింది. ఈ గుడి అయితే సూపర్ ఉంటది. మీకు వీలైతే ఒక్కసారి దర్శనం చేసుకోండి, చాలా బాగుంటది. ఇక్కడ పీస్ఫుల్ ప్లేస్. ఈ గుడి మొత్తం తిరిగి దర్శనం చేసుకొని ఇక్కడ మాకు 1 hour టైం పట్టింది. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళా అక్కడ నుంచి మనం శంకర్పల్లి ఉన్న మరకత శివం అనేసి ఫోటోలు వీడియోలు క్లియర్ పెడుతున్నా. కానీ ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే లేడీస్ మాత్రం ఎవరు వెళ్ళినా కానీ జడ వేసుకోవాలి. మీరు ఎంటకలు వదిలేసుకొని పోతా అంటే లోపల ఒప్పుకో, ఖచ్చితంగా జడ వేసుకోవాల్సిందే. జడ వేసుకొని లోపల పంపి. సో అక్కడ స్పెషాలిటీ అది. సో ఇక్కడ ఒక చిన్న రాయి ఉంది. ఈ రాయిని పట్టుకుంటే మనం ఏ కోరిక కోరుకున్నా ఇది కదులుతుంది అని చెప్పారు. సో ఆ రోజు మాత్రం ఇది క్లోజ్ చేసారు. ఎందుకంటే శివరాత్రి రోజు చాలా జనసందోహం ఉన్నారు, అంతమందికి. సో టైం పడుతుంది అని చెప్పేసి వాళ్ళు ఇయ్యలే. మాకు అక్కడ దర్శనం 1.5 గంటల దర్శనం అయింది. సో అక్కడ కంప్లీట్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి మేము డైరెక్ట్ కిషన్ బాగ్ లో ఉన్న సిటీలో కాశీబుగ్గ శివుని టెంపుల్ కి వెళ్ళినాం. సో అక్కడ మాకు చాలా జనాలు ఉన్నారు. అక్కడ 2 గంటలు అంటే ఇంచుమించు మేము లైన్ లో నిలబడి స్టార్ట్ చేస్తే 12:30కి మధ్యాహ్నం నిలబడితే మాకు 3:30కి దర్శనం అయింది. కానీ వెయిట్ చూసినందుకు ఆ శివుడు మా ఇంకాలు ఉండి మంచి దర్శనం చేసిండు. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే లింగం నుంచి వాటర్ వస్తాయి. చాలా మాకు దర్శనం మాత్రం మంచిగా అయింది. ఒక 2 నిమిషాల దర్శనం అయినా కానీ చాలా మంచిగా అయింది. మేము 3:30-4 గంటల వరకు వెయిట్ చేసినాము. మీరు చూస్తున్నారు, ఈ జనాలు చూస్తున్నారు, పెద్ద లైన్. మేము మాకు ఉపవాసం ఉండి ఆ దేవుడు ఉపవాసం ఉన్నా కానీ ఎక్కడ మాకు పెయిన్ అనిపించలేదు, స్ట్రెయిన్ అనిపించలేదు. ఓపికతోని చాలా జాగ్రత్త శివుడు మా వెనకాల ఉండి అనుకుంటున్నాను. సో నా 3 రోజులు ఈ రోజు దేవుడు వెనకాల నడిపించిండు. నా వెయిట్ లాస్ జర్నీలో శివుడు ఉన్నాడు. అందరు అంటారు కదా సింపుల్ గా, శివుడు లేని, శివాజ్ఞ లేని ఏం జరగదని చెప్పేసి. నాకు అదే జరిగింది అనుకుంటున్నాను. ఇన్ని రోజులు నేను కష్టపడడానికి రీజన్ ఆ శివుడే. ఆ శివుడు నెక్స్ట్ ఇయర్ కల్లా ఇలాంటి మన వీడియో కంటెంట్ వెయిట్ లాస్ మంచిగా అయిపోయి ఫిట్ అయిపోయి ఆ దేవుడికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 3 రోజులు ఖచ్చితంగా నేను ఉపవాసం ఉంటాను. అదైతే నేను కోరుకుంటాను. లవ్ యూ ఆల్. మనం కంప్లీట్ చేసినాము. మళ్ళీ కలుద్దాం.